చేయడం చాలా కష్టం అంతే. కంగ్రాచులేషన్. కిషోర్ గారు సార్. 15 years జర్నీ. ఎస్ సార్. ఈ సినిమా ముందు వరకు ఉన్న కిషోర్ గారు ఒకటి, ఈ సినిమాతో జనాలకు తెలిసిన కిషోర్ ఇంకోటి. ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ సినిమాకి అంత అగ్రెసివ్గా మీరు అగ్రెసివ్ పార్ట్ తీసుకోవాల్సి వచ్చిందా? ఎందుకు తీసుకున్నారు? ఏంటి అసలు? అంటే హార్ట్ఫుల్గానే అలా అనిపించింది నాకు. అంటే నేను అంత ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్ కానీ, ఇప్పుడు థియేటర్లో కూడా చూస్తుంటే నాకు ఇప్పుడు దాకా ఏంటంటే ఒక లిమిటేషన్ ఉండేది కదా ఈ సినిమా, నాకు ఒక ఇమేజ్ కానీ. నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనరు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కమర్షియల్ ఫుల్ ఫన్ సినిమా కిషోర్ చేయగలడు అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా. సో అందుకని నేను ఏంటంటే ఫుల్ అండ్ ఫుల్ నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అన్ని ఆస్పెక్ట్స్లోనూ యాక్టివ్గా ఉన్నానండి. సుధాకర్ గారు సార్. సార్, ఈ సినిమా ముందు వచ్చిన రవితేజ గారి సినిమాలు అంత ఇదిగా లేవు, బట్ ఈ సినిమాకి మీరు పెట్టిన ఆ బడ్జెట్కి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్కి ఎలా బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజులు వచ్చిందా, రాబోతుందా, ఎలా అసలు? మా ఫ్యామిలీ సేఫ్ అంటారు, మా ప్రభాస్ మళ్ళా సేఫ్ అండి. అంటే సండే కల్లా నాకు తెలిసి బయర్స్ అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోతారు సండే వరకు. కిషోర్ భయ్య, మీరు ఈ ఫోక్ సాంగ్ పెట్టే ఆలోచన ఎవరిది? ఆ సాంగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సీరియల్ సాంగ్ అన్న కాదు, వామోవాయో. రెండోది పబ్బులో కార్తీక దీపం పెట్టామనే ఆలోచన. వామోవాయో అవుట్ అండ్ అవుట్ భీమ్సన్. ఎందుకంటే ఆల్రెడీ హీరో గారితో చాలా సినిమాలు ట్రావెల్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొన్ని సాంగ్స్ బాగున్నాయి అంటే దాన్ని పర్టికులర్గా మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేద్దాం అనుకొని, సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న సాంగ్ అది స్వాతిరెడ్డి గారిది. సో కార్తీక దీపం అనేది నేను ఎప్పటి నుంచో నా మైండ్లో తిరుగుతుంది, పబ్బులో ఇలాంటి ఒక సాంగ్ చేస్తే ఎలా ఉంటుందని. కరెక్ట్ కుదిరింది, అది నేను అనుకుంది. కిషోర్ గారు, అంటే ఈ కథ రాసేటప్పుడు అనార్కలి ఏమన్నా తాగారా ఏంటి? అనార్కలి యాక్చువల్గా ఇందులో ప్రోడక్ట్ అదొక కథలో ఒక భాగం. బట్ త్రూ అవుట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే అనార్కలి అంటే మళ్ళీ వైన్, సెన్సారు, దాన్ని బ్లర్ చేయాలి, అన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అది కాకుండా ఫ్యామిలీ సినిమా చేస్తున్నప్పుడు అలాంటి టైటిల్ మళ్ళీ థ్రిల్లర్ కింద వేరే షేడ్స్లో వెళ్ళిపోద్ది. సో అప్పుడు పవన్ సజెస్ట్ చేసినప్పుడు ఇది చాలా బాగుందని దీనికి వెళ్ళిపోయాం. ఇంకో పాయింట్ ఏంటంటే అనార్కలి అసలు తయారు చేయలేదండి, ఊరికి పేపర్ మీదే. అదే పేపర్ మీద తయారు చేశారు కదా, అంతే. సూపర్. సార్ ఇంకోటి సునీల్ గారిది ఒక రివైండింగ్ షాట్ ఉంటుంది. ఏదండి? రివైండ్ షాట్ అవును. చాలా హిలేరియస్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఆ థాట్ జనరేట్ కనుక అంటే మీరు మ్యాచ్ నుంచి రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరు క్రికెట్ మ్యాచ్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా? మీ థాట్ అలా ఎలా జనరేట్? లేదు, బేసిక్గా నేను అది వేరే సినిమా నేను అసిస్టెంట్గా వర్క్ చేసేటప్పుడు